హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి వంటకు సంబంధించి కాకుండా హెయిర్ ఫాల్కి అయితే చెప్తున్నాను. ఈ మధ్య కామన్గా ఉన్న ప్రాబ్లం అయితే హెయిర్ ఫాల్ అన్నమాట. ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మనకి కామన్గా హెయిర్ ఫాల్ అయితే కనిపిస్తుంది ఈ మధ్య. సో దానికి వచ్చేసి చిన్న సొల్యూషన్ అయితే చెప్తున్నాను. మామూలుగా ఇది అందరికి తెలిసిందే కావచ్చు, అయినా చెప్తున్నాను. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అన్నమాట. దానికి వచ్చేసి పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. అండ్ కరివేపాకు, మందారం ఆకులు, పువ్వులు, మెంతులు, ఆనియన్స్, కలబంద అన్నమాట. ఇందులో మెయిన్ వచ్చేసి మందారం పువ్వులు, ఆకులు అన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఇప్పుడు పారాషూట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందులో ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి అందులో మనం తీసుకున్న కలబంద అయితే వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట కలబంద. నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వులు అయితే వేసుకోవాలి. నాకైతే దొరకలేదండి, నాకు ఇంతే దొరికింది కాబట్టి వేస్తున్నాను. మీకు ఎన్ని దొరికితే అన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకులు అండ్ అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో లాస్ట్లో వచ్చేసి మెంతులు వేసుకోవాలండి. ఇవి ఒక 70% ఫ్రై అయిన తర్వాత మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు త్వరగా నల్లబడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇవైతే బాగా ఫ్రై అయిపోవాలండి. ఎలా అంటే మనకి బ్లాక్ కలర్ అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం వేసినవన్నీ. అప్పుడైతేనే అందులో ఉన్న రసం అనేది ఆయిల్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పటిదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా బ్లాక్ అయితే అయిపోవాలన్నమాట. సో మీరే చూస్తున్నారు కదా, ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా చేంజ్ అయిపోవాలి ఆయిల్ కలర్ అనేది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత మనం వడకట్టుకోవచ్చు ఆయిల్ అనేది. సో చూడండి, చూపిస్తున్న కలర్ అయితే రావాలి, ఎంత బాగా వచ్చిందో. సో ఇలా అయితే వడకట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న పారాషూట్ ఆయిల్ డబ్బా ఏదైతే ఉందో అందులోనే మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం వీక్లీ ఒక 3 times అయితే మర్దన చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. 90% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా యూజ్ చేయండి. సో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.